దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను చెప్పి నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నాకు నచ్చితేనే చేస్తాను, మొత్తం విని చేస్తానండి. డబ్బులకి కంగారు పడాల్సిన అవసరం లేదు. వస్తుంది, ఎంత రావాలో అంత వస్తుంది మన దగ్గరికి, ఎక్కడికి పోదు. మనం పోయేలోపు ఆ డిపాజిట్ క్లియర్ అయ్యి ప్యాకప్ అన్నట్టు భగవంతుడు వెళ్ళిపోతాం అంతే. గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టర్ అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాక చేసిన క్యారెక్టర్ ఇది. చాలా మంచి ఎమోషన్స్, అంటే ఒక క్యారెక్టర్ని ఇంత డెప్త్ ఉంటుంది మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో అని మీరు ఎమోషన్స్ ఏవైతే చూపించారో మీ క్యారెక్టర్లో, దట్ వాజ్ రియలీ వెరీ నైస్. అంటే హార్ట్ టచింగ్గా అనిపించింది. ఒక లేడీ అంటే యాజ్ అ పర్సన్ హౌ మచ్ యు ఆర్ స్ట్రాంగ్ అనేది వి నో. సో ఇలాంటి క్యారెక్టర్ని ఇట్లా చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని మీరు నిజంగానే జీవించారు ఆ క్యారెక్టర్లో. సో అండ్ ఒక చిన్నగా ఏమైనా మీకు అనిపించలేదా, నెక్స్ట్ నేను ఏదైనా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్సే మళ్ళీ నాకు పడతాయేమో అన్న ఏమైనా ఆలోచన వచ్చిందా? అండ్ హౌ యూ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్? అలా నిజంగా అనుకోలేదండి. అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా మనకు మజా వచ్చేది. సో నాకు ఈ రోల్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ దాంట్లో అంటే ఈ క్యారెక్టర్ జస్ట్ ఒక ప్రాస్టిట్యూట్ కంటే ఒక లైఫ్లో తను చాలా ఫేస్ చేసి అక్కడికి వచ్చింది. సో అక్కడి నుంచి తను పాయింట్స్ చెప్తుంది, ఇలా ఉంటారు అని. సో అది ఆ పెరిఫెరల్ లేయర్లో చూసుకుంటే ప్రాస్టిట్యూట్, కానీ అక్కడ ఆ క్యారెక్టర్లో ఉండే డెప్త్ చూపించారు. సో ఇలాంటివే మళ్ళీ వస్తాయి అంటే, ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో ఇలాంటివి రావాలనే కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. బిందు మాధవ్ గారి గురించి నేను ఒకటి చెప్తాను. ఈ సినిమా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు మురళి నిత్యామేనన్ గారు అని చెప్పాడు కదా మురళి. ఆ తర్వాత బిందు మాధవ్ గారు అన్నప్పుడు పర్ఫెక్ట్, ఇంతకన్నా పర్ఫెక్ట్ లేదు. ఆర్టిస్ట్గా తనేం తక్కువ కాదు అస్సలు.